హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ సెషన్లో 15 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది టెట్ మరియు డిఎస్సి ఇతర పోటీ పరీక్షల అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. గతంలో చాలాసార్లు ఎక్కువగా ఇలాంటి మోడల్సే మనకు ఎక్కువగా అడగడం జరిగింది. అలాంటి బిట్స్ ఇప్పుడు మనం మీకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 16 నుంచి 30 వరకు బిట్స్ ఉంటాయి. గతంలో ఒక వీడియో 15 ప్రశ్నలకు సంబంధించి చేయడం జరిగింది. అది పార్ట్ 1గా మీకు అందుబాటులో ఉంది. దాని యొక్క వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇందులో ఏంటంటే మనం ఒక ప్రశ్న దానికి సేమ్గా సిమిలర్గా ఇంకొక ప్రశ్న మీకు అందించడం జరుగుతుంది. నేను ఒక ప్రశ్న యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ అదే కాన్సెప్ట్కి సంబంధించిన మరొక ప్రశ్నను మీరు దాని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో క్వశ్చన్ నెంబరు దాని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల రాబోయే పరీక్షలకు మీకు ఎంతగానో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అమ్మ. చూడండి ఒకసారి ఈ బిట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ చూడండి. 2x² - 3x + 1 = 0 పైన ఇచ్చినటువంటి ఈ వర్గ సమీకరణంలో యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా అయినట్లయితే α² + β² యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు సార్. సార్ ఈ కాన్సెప్ట్ జనరల్గా ఆల్ఫా బీటా సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు, కానీ అది అవసరం లేదు. మనం పోటీ పరీక్షల్లో ఉన్నాం కాబట్టి చూడండి, ఇచ్చినటువంటి వర్గ సమీకరణము 2x² - 3x + 1 = 0 ఇచ్చినట్లయితే నేను α² + β² ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం α + β² - 2α β చేస్తే అది డైరెక్ట్గా α² + β² సమానం అవుతుంది. ఇది షార్ట్ కట్కి అమ్మ. a + b² - 2ab అయితే ఇక్కడ +2ab క్యాన్సిల్ అయ్యి α² + β² వచ్చేస్తుంది కదా. అలాగే సార్ α + β అంటే సో -b/a అంటే -b/a మీకు క్లియర్గా అర్థం చేయించడానికి మాత్రమే ఇంత డీటెయిల్గా రాస్తున్నా. సో -b/a అంటే -3/1 ఇక్కడ 2 అప్పుడు ఏమవుతుంది 3/2 అవుతుంది. ఆల్ఫా బీటా = c/a. c/a అంటే ఎంతమ్మా 1/2 వస్తుంది c/a. క్లియర్. ఇది ax² + bx + c రూపంలో ఉంది కాబట్టి గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే α + బీటాలో 3/2² -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 1/2. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేయండి తల్లి. సో 2 1 2 1 క్యాన్సల్. ఇక్కడ 9/4 -1/1 వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1/1ని నేను 4/4 రాసుకోవచ్చా? నో ఇష్యూ. 9 - 4 అప్పుడు హారాలు సమానం. 9 - 4 = 5. ద 5/4 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. ఓకేనా. సేమ్ టు సేమ్ మోడల్ అమ్మ, సేమ్ టు సేమ్ మోడల్. నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ వాళ్ళు కొంచెం ఓపిక్గా వినాలి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న 17వ ప్రశ్న, ట్రిగోనోమెట్రీ నుంచి వచ్చిన బిట్. 1.5 మీటర్స్ ఎత్తుగల ఒక పరిశీలకురాలు ఒక పొగగొట్టం పై నుండి 28.5 మీటర్ల దూరంలో ఉంది. ఆమె కంటి నుండి పొగగొట్టం పై భాగానికి ఊర్ధ్వకోణం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక చేస్తే అది 45 డిగ్రీస్ అయితే పొగగొట్టం యొక్క ఎత్తు ఎంత అనుకుంటున్నాడు సార్. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి మై డియర్ టీచర్స్. సార్ ఇది ఒక మీకు ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, ఇలా ఉంది. సో ఆ అమ్మాయి యొక్క ఎత్తు వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ వరకు ఎత్తు అనుకుందాం. ఆమె హైట్ వచ్చేసి 1.5 మీటర్స్ పరిశీలకురాలు యొక్క. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్. డన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వచ్చేసి ఎంత అంట 28.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. తను ఇక్కడ నుంచి చూస్తుంది కదమ్మా. సో డయాగ్రామ్లో ఇక్కడ వచ్చేస్తుంది ఇది, రైట్ ఇలా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటుంది 45 డిగ్రీస్లో చూస్తుంది. 45 డిగ్రీస్లో చూస్తున్నప్పుడు
తనకు ఈ టాప్ ఆఫ్ ఇక్కడ వరకు చూస్తుంది, ఇది పొగగొట్ట మీకు ఎత్తు అనుకుంటే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది దిస్ వన్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒకసారి. ఏ రకంగా చేస్తాము అంటే 45 degrees ఉన్నప్పుడు మీకు ఒక మాట చెప్పాను, 45 అంటే ఇక్కడ 1, ఇది కూడా 45 ఉంటుంది ఎందుకంటే ఇది 90 కాబట్టి అప్పుడు ఇది కూడా 1 అవుతుంది. 1 ఇది 1 ఎంత ఉంది మనకు 28.5 ఉంది, 28.5 ఉంది, ఇది కూడా 28.5 అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్. ఇది కూడా 28.5. సో అప్పుడు హైట్ మొత్తం కావాలంటే మనం ఏం చేయొచ్చమ్మా చూడండి, ఇది 1.5 ఉంది, ఇది 28.5 అయింది, ఇది మొత్తం కలిపితే సరిపోతుంది. 28.5 + 1.5 ఈజ్ ఈక్వల్ టు 30 meters. సో 30 meters. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. గాట్ ఇట్ అమ్మా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను, రైట్. ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఆఫ్ బిట్లోనే ఇంకో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ వీడియోను ఆపండి, ఈ క్వశ్చన్ చదవండి, సొల్యూషన్ చేయండి, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు, ఎప్పటికప్పుడు నేర్చుకున్న వాళ్ళు అవుతారు, ఆ విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా చూడండి. √6 +√6 ఇన్ఫినిటీ అన్నాడు. చాలా సింపుల్ కాన్సెప్టే. ఇక్కడ ఇలాంటి బిట్స్ మనకు అడగడానికి అవకాశం ఉంది. 9th క్లాస్లో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే నేనేం చెప్తున్నాను, ఎప్పుడైతే ఇలా ఇస్తున్నాడో అంటే ప్లస్ ఇక్కడ +√n ఇక్కడ ఇన్ఫినిటీ వరకు అని కనుక ఉన్నట్లయితే సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి n యొక్క 2 వరుస సంఖ్యల లబ్ధముగా రాసుకున్నట్లయితే, ఇదేంటి 16ని 2 వరుస సంఖ్యల లబ్ధముగా రాస్తే అదేమవుతుంది సార్ అంటే 6ని మనం ఏం రాసుకోవచ్చు 2 × 3గా రాసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి గరిష్ట విలువనే మనకు సమాధానం. 3 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. గాట్ ఇట్ మై డియర్ టీచర్స్, క్లియర్ అమ్మా? 3 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి, అదే కనుక √n -√n ఓకే ఇన్ఫినిటీ ఇక్కడ ఇలా ఉందనుకోండి, 2 3 6 కదా, అందులో ఉన్నటువంటి కనిష్ట విలువ ఏదైతే ఉందో అది మీకు సమాధానంగా వస్తుంది, 2 సమాధానంగా వస్తుంది. ఇది ఇంపార్టెంట్. సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ చూడండి, √12 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి శ్రేణిలో ABCDలలో ఏది ఆప్షన్ అవుతుందో ఒకసారి తెలియజేయండి. గాట్ ఇట్ తల్లి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 70 మంది వ్యక్తులున్న ఒక సమూహంలో 37 మంది కాఫీని 52 మంది టీని ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక దానినైనా ఇష్టపడతారు. అయితే కాఫీ మరియు టీని రెండింటిని ఇష్టపడేటటువంటి వాళ్ళందరూ 10వ తరగతి సమితులు సెట్స్లో నుంచి వచ్చినటువంటి బిట్ ఇది. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు n(t) = ఎంతమంది ఉన్నారు? 37 మంది ఉన్నారు. సో n(c) కాఫీ = ఎంతమంది ఉన్నారు? 52 మంది ఉన్నారు. n(t) యూనియన్ c = మొత్తం ఏదోనా ఒకదాన్నైనా ఇష్టపడే వాళ్ళు మొత్తం వచ్చేసి మనకు 70 మంది ఉన్నారు. సార్ n(t) ఇంటర్సెక్షన్ c రెండింటిని ఇష్టపడే వాళ్ళ సంఖ్యను ఎంత అని చెప్తున్నాడు. మీ అందరికీ తెలుసు. సో n(a) యూనియన్ సో దీన్ని a యూనియన్ b కాన్సెప్ట్లో ఇక్కడ t యూనియన్ c రాసుకుంటాం. t యూనియన్ c = n(t) + n(c) - n(t) ఇంటర్సెక్షన్ c. గాట్ ఇట్ అమ్మా? సేమ్ ఇది ఎంత 70 = n(t) 37 + 52 ఇక్కడ -(n(t) ఇంటర్సెక్షన్ c. ఇది రెండు ఎంత అవుతుంది? 89. సో 70 ఇది 89 ఇక్కడ పంపిస్తే -89 = n(t) ఇంటర్సెక్షన్ c. ఇది -19 = -(n(t) ఇంటర్సెక్షన్ c. మైనస్ క్యాన్సిల్ అయితే 19 మీకు సమాధానము. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గోట్ ఇట్ తల్లి? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అమ్మా. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ మీరు చేయాలి. ఇది మీకు హోంవర్క్ టైప్ అన్నమాట.
చేయండి. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చేయండి. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఏదైనా ఒక బిట్టు మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. గాట్ ఇట్ తల్లి? రైట్. ఇప్పుడు చూడండి, 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థము మరియు 5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఒక స్తూపాన్ని, సిలిండర్ని కరిగించి 1 సెంటీమీటర్ ఎత్తు, 1 మిల్లీమీటర్, జాగ్రత్తగా యూనిట్స్ చూసుకోవాలమ్మా, 1 మిల్లీమీటర్ భూ వ్యాసార్థం ఉన్నటువంటి ఒక శంకువును తయారు చేశారు. శంకులుగా తయారు చేస్తే తయారైనటువంటి శంకుల సంఖ్య ఎంత, నెంబర్ ఆఫ్ కోన్స్ ఎంత అంటుంది. సింపుల్గా ఇక్కడ ఏంటి, కరిగించి అన్నప్పుడు వాల్యూమ్ అని క్లియర్గా గుర్తుపెట్టుకోండి సార్. ఫైనల్గా ఏం చెప్తున్నాడు, ఘన పరిమాణం కదా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనేటటువంటిది బై వాల్యూమ్ ఆఫ్ కోన్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ కోన్ అంతేగా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్. అయితే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత ఉంది సార్ అంటే మనకు ఇది πr²h ఫార్ములా. ఇది 1/3 πr²h. ఇక్కడ ఇది r1, ఇది r2గా తీసుకుందాం. ఇక్కడ నుంచి పై క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ h1 h2లు కూడా రెండు వేరు వేరు కదమ్మా. సరే డైరెక్ట్ చేసేద్దాం. ఇక్కడ r1 ఎంత ఉంది, 3 సెంటీమీటర్లు. వ్యాసార్థం 5, r² కాబట్టి 3² బై ఇక్కడ 1/3ని కాస్త పైకి పంపించు, లేదా ఇక్కడనే పెట్టుకుందాం. 1/3 ఇంటూ r1, r2 ఎంత అండి, r వచ్చేసి భూ వ్యాసార్థం 1 మిల్లీమీటర్స్. 1 మిల్లీమీటర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. ఎస్ ఆర్ నో? అన్ని సెంటీమీటర్స్లోనే ఉన్నాయా ప్రమాణాలు? ఎస్ ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రైట్ చూడండి ఒకసారి, 1/3 0.1 హోల్ స్క్వేర్ ఇంటూ h1 అంటే 1 సెంటీమీటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఉన్నది 9 × 5 45/3 ఇంటూ ఇది 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.1 ఇంటూ 0.1 0.01 ఇంటూ 1 అంటే అవసరం లేదు ఇక. అప్పుడు క్లియర్గా ఏమైంది, 45 ఇది 1/3 45 ఇక్కడ బై 1/3 ఇంటూ 1/100గా రాసుకోవచ్చు. 1/100 ఎందుకంటే ఇది 1/100గా 300 అయింది. అప్పుడు రెసిప్రోకల్ కింద వెళ్ళిపోతే ఏమవుతుంది సార్, సో 45 ఇంటూ 300/1. సో 3 5 15, 3 4 12 ప్లస్ 1 13, పక్కన 2 సున్నాలు, 13,500. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఓకే రైట్. నెక్స్ట్ బిట్ చూడండి, సేమ్ మోడల్ ఆఫ్ బిట్లో 20వ ప్రశ్న మీరు చెయ్యాలి. ఓకే, ఇది నెక్స్ట్ 21. ఈ బిట్ చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు, ఒక వస్తువును అమ్మకపు వెల రెట్టింపు చేస్తే వచ్చే లాభము 3 అవుతుంది. లాభం దేనిపైన వస్తుంది, అసలు మనం కొన్న వేల దానిపైన వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ఆ వస్తువు యొక్క అసలు లాభం ఎంత చూడండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నేను X అనుకుంటాను, సెల్లింగ్ ప్రైస్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ Yగా తీసుకుంటాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ Y అనే దాన్ని రెట్టింపు కనుక చేసినట్లయితే ఇక్కడ ఇది రెట్టింపు చేస్తే, ఒకవేళ దీన్ని రెట్టింపు చేస్తే ఇదేమవుతుంది, 2Y అవుతుంది. అప్పుడు వచ్చే లాభము, ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ X, సెల్లింగ్ ప్రైస్ Y అయినప్పుడు లాభం ఎంత వస్తుంది, Y - X. అమ్మినటువంటి వేల నుంచి కొన్న వేలను తీసేస్తే లాభం వస్తుంది. కానీ రెట్టింపు చేసి కనుక అమ్మితే అప్పుడు లాభం ఎంత వస్తుందంట అంటే 3 వస్తుంది అసలు దానికి. ఈ వచ్చే లాభానికి 3 వస్తుంది. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు దీని కండిషన్ ప్రకారం ఏం రాసుకుంటాం సార్ అంటే దట్ ఈస్ 2Y రెట్టింపు చేసి అమ్మిన తర్వాత వచ్చే లాభము, రెట్టింపు చేసినప్పుడు 2Y అసలుని తీసేస్తే అప్పుడు వచ్చే లాభము 3 times of Y - X. ఎందుకు, దీనికి డైరెక్ట్ అమ్మినప్పుడు వచ్చే లాభానికంటే 3 times అవుతుంది. ఇది కండిషన్ అమ్మా, క్లియర్? అప్పుడు 2Y - X ఈజ్ ఈక్వల్ టు 3Y - 3Xగా రాస్తాం. అప్పుడు 3Yని ఇక్కడ పంపించుకుంటే
2y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ x అవుతుంది. అప్పుడు చూడండి ఇది -5 ఈజ్ ఈక్వల్ టు -2x, x క్యాన్సిల్ అయితే y ఈజ్ ఈక్వల్ టు 2x అయింది. అంటే మీకు వచ్చినటువంటి y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2x వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత 2x. ఇప్పుడు ఇది లాభం, మీకు పర్సంటేజ్ కావాలి కాబట్టి సో 2x మైనస్ x చేస్తే ఎంత వస్తుంది, x లాభం వచ్చింది. సో అప్పుడు లాభము బై కొన్న వేల ఇంటూ 100 చేస్తే x క్యాన్సల్, దట్ ఈస్ 100% మీకు ప్రాఫిట్ వచ్చినట్టు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా. సో ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ ఇది చెప్పండి. సేమ్ క్వశ్చన్, ఒక వస్తువు అమ్మకపు విలువను 3 రెట్లు చేస్తే ఓకే 3y అవుతుంది. అప్పుడు సో వచ్చే లాభం 5 అవుతుంది. ఆ వస్తువు యొక్క అసలు లాభ శాతాన్ని కనుక్కోండి. సో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ బిట్ అమ్మ, ప్రతి బిట్టు మీరు కామెంట్ చేయాలి, మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. రైట్, ఈ ప్రశ్న ఒకసారి చూడండి సార్. రైట్, ఈ ప్రశ్న ఒకసారి చూడండి సార్. 2, -3 మరియు 5, 6 బిందువులను కలుపు రేఖాఖండాన్ని x అక్షము మీద x అక్షం అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, x అక్షం అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు x1 y1 x2 y2 అనే నిరూపకాలు కనుక ఇస్తే, కోఆర్డినేట్స్ కనుక ఇస్తే, అందులో నుంచి x అక్షము అనేటటువంటి అంశం మాట్లాడితే ఆన్ x యాక్సిస్ అంటే సింపుల్గా నిష్పత్తి -y1:y2 అనే నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు x అక్షము అన్నప్పుడు అదే y అక్షం అన్నాడు అనుకోండి సార్, అది మైనస్ x1:x2 నిష్పత్తిలో విభజిస్తుంది. ఈ షార్ట్ కట్ కోడ్ను మీరు రాసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరా తల్లి? క్లియర్గా అర్థమవుతుందా? ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు x అక్షంలో x y1:y2 xy1:x2. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో x అక్షము అంటున్నాడు కాబట్టి డైరెక్ట్లీగా x అక్షం అంటే -y1, ఇది మనకు x1 y1, ఇది x2 ఇది y2. వాట్ ఈస్ xy1? y1 అంటే -3, ఇది y1:y2, y1కి మైనస్ అండ్ y2 ఎంతమ్మా 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3:6, 3 1 జా 3 2 జా 1:2, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. Option 1 is right answer. Got it, my dear teachers? Clear everything? Right అమ్మా. సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది చూడండి ఒకసారి. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో చేయండి. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇంకో బిట్. ఇదేం చెప్తున్నాడు, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తంలో 16 సెంటీమీటర్ల పొడవు గల ఒక జా గీయబడింది. వృత్త కేంద్రం నుండి ఆ జాకు గల లంబ దూరం ఎంత? చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, ఇది ఒక వృత్తం ఇచ్చాడు. మరి ఈ వృత్తం ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఈ వృత్తం ఇచ్చాడు, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ నుంచి ఒక వృత్తం జా అనేది ఇలా వచ్చింది అనుకుందాం. ఈ వృత్త జా అనేటటువంటిది ఏబి, మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. దీని నుంచి ఈ వృత్తం పైన గీచినటువంటి ఒక లంబము, ఓకే, వృత్తం పైన గీచినటువంటి ఒక లంబము, ఈ వ్యాసార్థము ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 10 సెంటీమీటర్లని ఇచ్చాడు. ఇది మొత్తం కూడా 16 అయింది. ఇప్పుడు ఈ వృత్త కేంద్రం నుంచి గీచినటువంటి ఈ లంబము, ఈ జా మీదకి గీచినటువంటి లంబం అనేటటువంటిది ఈ జాను 2 సర్వసమాన భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? ఈ జాను 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది కాబట్టి మనకు ఇది 8 అవుతుంది, ఇది 8 అవుతుంది.
ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ లంబకోణ త్రిభుజంలో ఇది 10, ఇది 8 అయితే మరొక భుజం అనేటటువంటిది 6 సెంటీమీటర్లు అవుతుంది. క్లియర్గా చెప్పొచ్చు. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. సారీ, సెకండ్ ఆప్షన్ బి. ఓకే, సో ఎటువంటి ఫార్ములా లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నాను. క్వశ్చన్లో ఇచ్చినటువంటి అంశాన్ని డీటెయిల్గా మనం అర్థం చేసుకోవాలి. ఏ రకమైనటువంటి ప్రశ్న మనకు అడుగుతున్నాడు అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. క్లియర్. సేమ్ ఇది కూడా 13 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో 24 సెంటీమీటర్ గల పొడవు గల జాను గీయబడితే కేంద్రంతో నుండి గీయబడినటువంటి లంబ దూరం ఎంత? ఒకసారి ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. సార్ ఇది క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకే, ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక వ్యక్తి 5 కిలోమీటర్లు గంట/అవర్ వేగంతో నడుస్తూ వెళ్తే 7 నిమిషాల ఆలస్యంలో రైలును కోల్పోతాడు. అతను 6 కిలోమీటర్/గంట వేగంతో వెళ్తే 5 నిమిషాలకు ముందుకు చేరుకుంటాడు. అయితే అతను ప్రయాణించవలసిన మొత్తం దూరం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అని మాట్లాడుకుంటాం. అంటే వేగాల యొక్క లబ్ధము. ఒక ఫార్ములా రాస్తాను సార్, వేగాల లబ్ధము. ఇదే షార్ట్కట్ మీకు. వేగాల లబ్ధము, తర్వాత వేగాల భేదము ఇంటూ ఇక్కడ ఒక చిన్న కండిషన్ బై 60 కామన్. ఎందుకు? నిమిషాలను గంటల్లోకి మారుస్తాం కాబట్టి. ఓకే, ఇక్కడ మరి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆలస్యము, తర్వాత ముందు కానీ, ఫస్ట్ ముందు ఆ తర్వాత ఆలస్యం అని కానీ ఉంటే ఈ రెండు కేసెస్లలో మనం ఏం చేయాలి సార్ అంటే నిమిషాలను కలపాలి. అలా కాకుండా రెండు కూడా ఆలస్యమే, రెండు కూడా ముందే ఉంటే వాటిని నిమిషాలను తీసివేయాలి, తేడా ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. ఇక్కడ మనకు ఒకసారేమో ఆలస్యం అవుతుంది, వేగం పెంచినప్పుడు 5 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు కాబట్టి జస్ట్ అడిషన్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో. దీన్నే ఏమని చెప్పొచ్చు అంటే డెల్టా టైం అని చెప్పొచ్చు. సో డెల్టా టీ అంటే సిచ్యువేషన్ని బట్టి, లేదా మాడ్ టీ అని కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. సో టైంని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ రెండు ఆలస్యం, ఒకటి ముందు ఒకటి ఆలస్యం కాబట్టి డైరెక్ట్గా 5 × 6 వేగాలు, 6 - 5 ఇక్కడ కూడా మనం ఏది చేసినా పాజిటివ్గానే తీసుకోవాలి. ఇంటూ ఒకటి 7 minutes, ఒకటి 5 minutes / 60. చూడండి ఇక్కడ ఏమైంది, 5 × 6 = 30/1 × 12/60. సో 31 × 32 = 2 1 × 2 6 is equal to 6. 6 kilometers is your answer my dear teachers. ఓకేనా, 6 kilometer. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఈ బిట్ చూడండి, ఈ బిట్ మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 24th బిట్ ఏం చెప్తున్నాడు? 8 మంది పురుషులు సగటు యొక్క బరువు 1.5 కిలోమీటర్స్ పెరిగింది. 1.5 ఎందుకంటే 65 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి కొత్త వ్యక్తి చేరాడు. ఆ కొత్త వ్యక్తి బరువు ఎంత అని చెప్తున్నాడు. చూడండి, 8 మంది పురుషులు గల సగట్లో 1.5 వరకు, ఎందుకంటే 65 కిలోగ్రాముల బరువు ఉన్న వ్యక్తి స్థానంలో ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి స్థానంలో వేరే ఆయన కొత్త ఆయన వచ్చిండు, పాత ఆయన వెళ్ళిపోయింది. చూడండి, వెరీ సింపుల్. మీ అందరికీ ఒక తెలుసు, ఏదైనా ఒక రాశిలో అబ్జర్వేషన్స్ ఇచ్చి ఉంటాడు ఒక దత్తాంశంలో. ఆ దత్తాంశం యొక్క సగటులో మార్పు, ఎలాంటి మార్పు వస్తుంది? ప్రతి రాశిలో ఏ మార్పు చేస్తామో పూర్తి సగటులో కూడా అదే మార్పు జరుగుతుంది. ఓకేనా, కలిపితే కలుస్తుంది, మైనస్ చేస్తే మైనస్ అవుతుంది, ఇంటూ చేస్తే ఇంటూ అవుతుంది, డివిజన్ చేస్తే డివిజన్ అవుతుంది. గాట్ ఇట్ అమ్మా? ఈ విషయం మీకు తెలుసు.
సో ఇక్కడ కూడా 1.5 బరువు పెరిగింది, దేంట్లో సగటులో పెరిగింది, అంటే ప్రతి మనిషిలో కూడా పెరిగినట్టేగా. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు మనము, సో 8 ఇంటూ 1.5 కనుక చేసుకున్నట్లయితే 8 × 8 4 మొత్తం 12. సో 12 కిలోగ్రాములు పెరిగింది. ఏ వ్యక్తి కలిసినట్టు, ఇప్పుడు ఎవరు కలిసినట్టు, 65 కిలోగ్రాముల వ్యక్తి వెళ్ళిపోయాడు, అతని ప్లేస్లో కొత్త ఆయన వచ్చినప్పుడు యావరేజ్గా 1.5 కిలోగ్రామ్స్ వెయిట్ పెరిగింది. కాబట్టి ఆ 8 మందిలో కూడా పెరిగినట్టుగానే మనం భావించి ఇంటూ చేస్తే 77 kgs వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చాలా సింపుల్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇటా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ బిట్టు మీరే చేయాలమ్మా, ఈ బిట్టు మీరు చేయండి. ఆ తర్వాత బిట్టు చూడండి. 10 సంవత్సరాల క్రితము ఏ మరియు బిల వయస్సుల నిష్పత్తి 3:1. మరో 10 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 years తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అయినట్లయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అడుగుతున్నాడు సార్. చాలా సింపులే, నష్టమేం లేదు. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అనుకుందాం. బిఫోర్ 10 years, ఆఫ్టర్ 10 years. వాట్ ఈస్ ద గ్యాప్ అండి? 20 years గ్యాప్ వచ్చింది. సో 20 years గ్యాప్ గురించి మాట్లాడుతున్నాడు అంతే. సో ఇచ్చినటువంటి రేషియో మొదటిగా 3:1. ఓకే, ఇది 10 సంవత్సరాల క్రితము. ఓకే, 10 సంవత్సరాల క్రితము ఏబీల వయసుల నిష్పత్తి 3:1. ఇది క్రితం. ఓకే, ఆ తర్వాత మరో 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది? 2:1 అవుతుంది. గ్యాప్ ఎంత ఉంది సార్? 20:20 ఉంది. 20:20 ఉంది. ఇప్పుడు ఒకటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే 3 × 1 = 3, 2 × 1 = 2, 3 - 2 = 1 వస్తుంది ఒక భాగము. ఇట్లా క్రాస్ మల్టిఫికేషన్లో 2 × 2 = 40, 40 - 20 = 20 వస్తుంది. అంటే ఒక భాగము విలువ మీకు 20కి సమానము. అలాంటప్పుడు క్రితంలో 3 భాగాలు ఇది ఏ కదా, ఇది ఏ, బి. ఏ యొక్క అడుగుతున్నాడు కాబట్టి 3 × 20 = మనకు 60 years వచ్చింది. 60 years వచ్చింది. ఓకేనా? 60 years. ఆ 60 years ఎప్పటిది? క్రితంది. మరి ప్రస్తుతం గతంలో ఇప్పుడు ఇంత అది. అయితే ప్రస్తుత వయసు అడుగుతున్నాడు కదా. గతంలో 10 సంవత్సరాల ముందు అంటే ప్రస్తుతం 10 years యాడ్ చేయాలి. +10 = 70 years. 70 years. సో బి ఈజ్ యువర్ ఆన్సర్ తల్లి. సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు చేయండి. గాట్ ఇట్ అమ్మా? క్లియర్. సో నేను ఇంకో బిట్ చెప్తున్నాను. 27th బిట్. ఒక పాత్రలో 60 లీటర్ల పాలున్నాయి. అందులో నుంచి 6 లీటర్ల పాలను తీసి అదే పరిమాణంలో నీటిని కలిపారు. ఇదే ప్రక్రియ మరో 2 సార్లు చేసినట్లయితే అప్పుడు చివరికి పాత్రలో ఉన్నటువంటి ఒరిజినల్ పాలు, వాస్తవమైనటువంటి పాలు, ఇప్పుడు 60 లీటర్ల పాలు ఉన్నాయి. ఆ నీళ్ళు తీసి 6 లీటర్ తీశారు. మళ్ళీ సేమ్ 6 లీటర్ల నీటిని ఇక్కడ కలిపారు. ఓకేనా? తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 2 సార్లు చేశారు. అంటే నీళ్ళు పాలు కలిపినటువంటి క్వశ్చన్ మళ్ళీ వాటర్ తీసేశారు. 6 లీటర్ మళ్ళీ మిక్స్డ్గా మళ్ళీ 6 లీటర్ కలిపారు. అట్లా 3 సార్లు జరిగింది. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం సార్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూమ్ ఎంత? ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ 1 - x/v⁴n అనేటటువంటిది సూత్రము. ఈ సూత్రం ప్రకారం చేస్తాము. చూడండి, ఇక్కడ 60 ఆఫ్ 1 - 6 లీటర్స్ చొప్పున తీస్తున్నాము. 60లో నుంచి ఎన్నిసార్లు తీయబడింది అంటే 3 సార్లు తీయబడింది. సో అట్లా 60 ఆఫ్ ఇక్కడ 1 × 10 అన్నప్పుడు 1 - 1/10⁴ ఈజ్ నథింగ్ బట్ 60 ఇంటూ ఇదేం కావచ్చు? 10/10గా రాసుకుంటే 9/10 అవుతుంది. 9/10 మీన్స్ 9/10 ఇంటూ ⁴ కాబట్టి 9/10 ఇంటూ 9/3. క్లియరా? అప్పుడు ఓవరాల్గా ఇది మొత్తం ఇక్కడ చూడండి, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేద్దాం. చేసేస్తే 6 × 7 29 అవుతుందా? ఇది 9 × 9 × 9/100గా రాసుకుంటా. = 9 × 6 = 54.
6 9 जा 54, 6 2 जा 12 plus 5 7, 6 7 जा 49, 6 7 जा 42 plus 1 43 by 100 is equal to 43.74. 43.74, that is first option is correct answer తల్లి. సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ చేయండి ఈ బిట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3n² ప్లస్ 5n ఒక అంక శ్రేణి ఏపీలోని మొదటి n పదాల మొత్తంపై ఇచ్చినటువంటి విధంగా ఉంటే ఆ శ్రేణిలో ఉన్నటువంటి 16వ పదము ఎంత? 16వ పదము ఎంత? క్లియర్? చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది A16 కదా, 16వ పదము కావాలి అంటే S16లో నుంచి S15ని కనుక మనం తీసేస్తే సరిపోతుంది, అంతేగా. ఇప్పుడు S16 అంటే ఏమని చెప్పొచ్చు? డైరెక్ట్లీగా 16వ పదం 316² ప్లస్ 5 × 16 మైనస్ ఆఫ్ ఇదంతా కూడా ఒకటి, మైనస్ ఆఫ్ 3 × 15² ప్లస్ 5 × 15 ఇదంతా ఒకటి. గోట్ ఇట్? చూడండి, 3 × 16² అంటే 256 ప్లస్ 16 5 80. ఆ తర్వాత మైనస్ ఆఫ్ 3 × 225 ప్లస్ 15 5 75. ఇక్కడ వరకు ఓకే. తర్వాత ఈ 3 ఇంటూ చేయండి. ఇక్కడ 253 750, మళ్ళీ మనకు 16 వస్తుంది. 750 ప్లస్ అండ్ 16 18, ఇక్కడ 18 768 ప్లస్ 80. ఇక్కడ మైనస్ 225తో చేస్తే 675 ప్లస్ 75. ఇదంతా కూడా ఒక ఎత్తు. ఇదంతా ఏమవుతుంది? 848 మైనస్ 750 ఈజ్ ఈక్వల్ టు 98 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా తల్లి? క్లియర్ అమ్మా? బి ఈజ్ రైట్ ఆన్సర్ తల్లి. ఆ తర్వాత సేమ్ బిట్టు ఈ బిట్టు మీరు చేయండి. 2n² ప్లస్ 3n అనే కాన్సెప్ట్లో ఉన్నటువంటి బిట్టు మీరు చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ అమ్మా. సో లాస్ట్ బిట్ ఇది 29th బిట్ కదా, ఇంకోటి ఉంది మనకు. సార్ x³ - 4x² ప్లస్ ax ప్లస్ 8 పైన ఇచ్చినటువంటి బహుపదికి x - 2 ఒక కారణాంకం అయితే ఏ విలువ ఎంత? ఏమి లేదు, చాలా ఇంపార్టెంట్ అండి. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ - 4x² ప్లస్ ax ప్లస్ 8 అయితే మనకు p ఆఫ్ 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎందుకంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. గాట్ ఇట్? సో 2ని సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమవుతుంది? సో 2³ - 4 2x² ప్లస్ a ఆఫ్ 2 ప్లస్ 8 అది 0 అవుతుంది అంటే p ఆఫ్ x ఏం కావాలి? 0 అవ్వాలి సింపుల్గా. అలాంటప్పుడే 2ను అది ఒక శూన్యం అవుతుంది. సో ఇక్కడ 8 మైనస్ 4 × 4 ప్లస్ 2a ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇదేమవుతుంది? 8 మైనస్ 16 ప్లస్ 2a ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు చూడండి మైనస్ 16 ప్లస్ 8 క్యాన్సల్. 2a ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఎంత అవుతుందమ్మా? 0/2 ఈజ్ నథింగ్ బట్ 0. దట్ ఈస్ ఏ ఈజ్ ఆన్సర్. గాట్ ఇట్ తల్లి? క్లియరా మీకు అందరికీ కూడా? గాట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్రతి బిట్టు చేయండి దయచేసి, ఎవరు కూడా ఏది మిస్ చేయకండి. సో లాస్ట్ బిట్ అమ్మా. సో 30వ ప్రశ్న. సరే ఈ ప్రశ్న ఎలా చేస్తాం జాగ్రత్తగా గమనించాలి. సమయం 3:40 అయినప్పుడు గడియారంలోని 2 ముళ్ళుల మధ్య, అంటే గంటల ముళ్ళు నిమిషాల మధ్య ఉన్నటువంటి మధ్య కోణం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో కూడా అడుగుతున్నాడు, కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి చూడండి, దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే θ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 30h - 11/2 minutes. ఇది ఫార్ములా. ఎప్పుడైతే గంటలకు నిమిషాలకు మధ్య
మనకు ఫార్ములాను ఫైండ్ అవుట్ చేయాలి, మన కోణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే. చూడండి ఒకసారి ఇచ్చినటువంటి దాంట్లో టీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎన్ని గంటలు ఉంది, 30 ఇంటూ 3 గంటలు మైనస్ 11/2 ఇంటూ 40 మినిట్స్. సో 2 1 జా 220 జా, క్లియర్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 90 మైనస్ 220 అయింది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ మైనస్ 130. సో మాడ్లో నెగిటివ్ వచ్చిన పాజిటివ్ కాబట్టి 130 డిగ్రీలు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. గోట్ ఇట్ అమ్మా. సో ఈ రకంగా మనం మాట్లాడుకుంటాం. ఈ బిట్టుని మనం ఈ కాన్సెప్ట్ కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని మనకు ఆన్సర్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తే యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ ఉన్నాయి, చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు ఏ కోర్స్ కావాలనో అది సెలెక్ట్ చేయండి. త్వరలోనే మనకు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. దాంతోపాటు మళ్ళీ మనకు తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఈ ఎగ్జామ్స్ ఇకపై కంటిన్యూవేషన్లో మనకు ఏపీలో కానీ తెలంగాణలో కూడా ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్లో మ్యాథ్స్ పరంగా ఖచ్చితంగా నా వంతు మీకు హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.